పరిశుద్ధ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడు మరొకసారి మీతో మాట్లాడటకు ఆయన కృప చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. పరిశుద్ధ దేవుని లేఖనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నాను, చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞ గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలెను అని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతిలో మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని పిల్లరా, చదవబడిన దేవుని యొక్క వాక్యమును మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. దేని విషయమై మాట్లాడుతున్నాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ నిలిచిన్నాడట? తన తండ్రి వద్ద నిలిచిన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. సంఘముగా సమకూర్చబడిన మనము, దేవుని చిత్తంలో నిలిచి ఉన్న మనము, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన మనము, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు శరీరధారి లోకానికి వచ్చి ఆయన కుమారుడు స్థానం నుండి తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో నిలిచిన మనం కూడా ఎవరిని మహిమపరచాలి, ఎలా మహిమపరచాలి, ఎందుకు మహిమపరచాలంటే, మనము క్రీస్తు యందు నిలిచి ఉన్నాం. ఎవరి యందు? క్రీస్తు యందు నిలిచి ఉన్నాం. క్రీస్తు యేసు యందు నిలిచి ఉన్న మనకి ఏమైనా కొదువైందా? ఇప్పుడే మాడేది కదా, ఏమీ కొదువు ఉండనే. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమస్తమును చేసే దేవుడు, సమస్తము చేయగలిగిన వాడు, సమస్తము చేసి చూపించేవాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు క్లియర్గా చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. యేసు ప్రభు తండ్రి ఆజ్ఞల యందు నిలిచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఆజ్ఞల యందు నిలిచుండి ఆయన సమాజానికి ఏ మేలు చేయబోతున్నాడంటే, మనందరి కొరకు ఆయన ప్రాణమును అర్పించబోతున్నాడు. మన పాపముల విషయమై ఆయన రక్తమును చిందించబోతున్నాడు. ఆయన బలిపశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాం? మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి వస్తాం. ఎందుకు వస్తాం? మన ఇష్టాలు నెరవేర్చాలని ప్రార్థన చేస్తాం. మన ఇష్టాలు కాదు. ఎవరిష్టం నెరవేర్చబడాలి? మన పట్ల దేవుని ఇష్టం నెరవేర్చబడాలి. ఆమేన్. దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి. దేవుడు మన పట్ల ఆయన నామాన్ని గణపరుచుకుంటాడు. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఎడారిలోను, సముద్రంలోను, అగాధంలో వదిలిపెట్టేవాడు కాదు. అక్కడ ఉన్నా కానీ, అందుకే అంటాడు దావీదు, గాఢంధకార పోలోయల్లో సంచరించను, నేను ఏ అపాయములకు భయపడను, దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించను. ఎవరు ఆదరిస్తారంట? దేవుడు దుడ్డుకర వలె, దండం వలె ఆదరణకర్తగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరి చిత్తం చేయడం నేర్చుకోవాలి? ఎవరిష్టాన్ని నడపడం నేర్చుకోవాలి? యేసు ప్రభు ప్రార్థన చేస్తారు. ఆయన మరణానికి సమీపిస్తున్నప్పుడు గెత్సేమనే తోటలోకి శిష్యులు తీసుకెళ్లి ఆయన ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాడు, తండ్రి, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం జరగాలి. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, తీసివయ్యా బాధపడుతూ ప్రార్థన చేస్తారు. అంటూ మళ్ళీ అంటాడు వెంటనే, నా ఇష్ట ప్రకారం కాదు, నీవు నా పట్ల ఏం జరిగించాలో అదే జరిగించు. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏదైనా ఆయనకు అప్పగించాలా? ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే అది చిత్త ప్రకారమైన ప్రార్థన చేస్తున్నామో లేదు. అందుకే శిష్యులకి ఇలాగా ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు.
శిష్యులు అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పించంటే ఆయన నేర్పిన ప్రార్థన ఏంటి? పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరిన గాక, మానుదిన ఆహారం మాకు దయచేయండి, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించే ప్రకారం మా అపరాధమును క్షమించండి, మమ్మల్ని శోధం తెక దుష్టుని తప్పించండి. ఇక్కడ అద్భుతమైన ప్రార్థన. ప్రభు పరలోకంలో దేవుడితో, తండ్రితో ఎలాగ మాట్లాడాలో నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఎవరి నామం? దేవుని నామం మన ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట అదే శిష్యులకు. ఏం చెబుతున్నారంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమందు నిలిచిన ప్రకారం. యేసు ప్రభు వారు తండ్రి ఆజ్ఞలు గైకున్నాడు. భూమి మీదకి వచ్చిన మనుషుడు ఎవరు కూడా తండ్రి ఆజ్ఞలు గైకొనలేదండి. గైకున్నారా? మొట్టమొదటిగా దేవుని ప్రేమలో, దేవుని ఆలోచనలో పుట్టిన వ్యక్తి ఆదాము. దేవుని తలంపులో, దేవుని ఉద్దేశంలో మనుషుల్ని నిర్మిద్దామనుకొని తన పోలిక చొప్పున మనుషుల్ని నిర్మిద్దామని దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు త్రితత్వం నుండి ఏకతత్వమై వారు మాట్లాడుకొని వచ్చి నిలబడి వారి పోలిక చొప్పున అగాధ జన్మలో ఉన్న మట్టిని తీసి, మన్నుని తీసి, బొమ్మను వేసి దానిలో జీవాత్మను ప్రవేశపెట్టిన తర్వాత ఆ బొమ్మ ఏమైంది? మనుషుడయ్యాడు. ఆ బొమ్మకు పెట్టిన పేరేంటి? ఆదాం. ఆదాం మొదటి మనిషి పేరు ఆదాం. ఆదాం ఎక్కడి నుంచి చేయబడ్డాడు? అగాధ జలముల కింద దాచబడిన మట్టితో చేయబడ్డాడు. ఆ మట్టి బొమ్మలోనికి ఎవరు ప్రవేశించారు? తండ్రి అయిన దేవుని జీవాత్మ ఆ బొమ్మలోనికి ప్రవేశించింది. జీవాత్మ చేత మనుషుడు బ్రతికాడు, మనుషుడు జీవించాడు. జీవించిన మనిషిలో దేవుని శక్తి ఉంది, కానీ దేవుని ఆజ్ఞ మనిషి మర్చిపోయాడు. మొదటి మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞ, దేవుని మాటను మర్చిపోయాడు. దేవుని ఆజ్ఞ మర్చిపోయి తనకిచ్చిన భార్యతో మనసును కలిపి, తనకిచ్చిన భార్యతో మాట కలిపి చేయరాని అపరాధం చేసి భూలోకానికి మానవుడు తెచ్చినది ఏంటంటే అబద్ధం ద్వారా, పాపం ద్వారా శాపాన్ని తెచ్చిపెట్టాడు. అబద్ధం ఆడారు, శాపం తెచ్చారు. పాపం చేశారు, శాపం తెచ్చారు. ఈ మనిషి ద్వారా వచ్చిన ఆ అబద్ధం, ఆ శాపం భూమి నుంచి పోవట్లేదండి, పోవట్లేదు. పోగొట్టడు కొరకే మళ్ళా ప్రభు తాను బాధ్యత తీసుకొని ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందరూ తండ్రి మీద తిరుగుబడి చేశారు, అందరూ తండ్రి మాటను వినలేదు, అందరూ తండ్రి ఆజ్ఞను అతిక్రమించి నడిచారు. కానీ యేసుక్రీస్తు శరీరధారికి వచ్చి తండ్రి ఆజ్ఞను అతిక్రమించలేదు. ఆమేన్, హల్లెలూయా. అతిక్రమించాడా? అతిక్రమించలా. తండ్రి ఆజ్ఞ ప్రకారం జీవించాడు, తండ్రి ఆజ్ఞ ప్రకారం ప్రార్థన చేశాడు, తండ్రి చిత్త ప్రకారంగా లోబడి తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చిన ఏకైక వ్యక్తి భూమి మీద ఉన్నాడంటే ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఏ ఒక్కరైనా రుజువు చేయొచ్చు. ప్రపంచానికి సవాలు ఇస్తాడు. ఈ భూలోకంలో ప్రపంచానికి ఇప్పుడున్న మానవాళ్ళు కూడా ఎదుగుతున్నారు. యేసు ప్రభు మీద నేరం మోపాలని, ఆయన ఏదో పెద్ద దుర్మార్గం చేశాడని చాలా మంది ఇలా అంటుంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటది. గొర్రెలు గొర్రెలు గొర్రెలు. నిజమే, మేము గొర్రెలమే. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి గొర్రెలము. ఆయన ప్రధాన కాపరి మాకు. ఆమేన్. మరి మీ కాపరి ఎవరు? గొర్రెలని ఎలా చేస్తున్నారే? మీ కాపరి ఎవరు? మా ప్రధాన కాపరి, మా కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ నీకు నా దేవుడు కనబడకపోవచ్చు, కానీ ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పు దగ్గర నువ్వు నిలబడతావు, అప్పుడు నా దేవుడు నీకు కనబడతాడు. ఆ కనబడిన ప్రత్యక్షతలో నువ్వేం సమాధానం ఇస్తావు? మానవుడా, నీకున్న జ్ఞానం ఎంత? నీ జ్ఞానాన్ని బట్టి, నీ విచ్చల విధానాన్ని బట్టి, నీకున్న ఆలోచన బట్టి, నువ్వు చదివిన గ్రంథాలను బట్టి, నువ్వు చదివిన పుస్తకాలను బట్టి మనుషులు తీర్పు తెచ్చుకుంటూ మనుషులు చంపేసుకుంటున్నాడు. కానీ మనిషి సత్యమును ఆరాధిస్తున్నాడా? సత్యాన్ని ఆరాధించట్లా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన మనవంటే శరీరానికి వచ్చి తండ్రి చిత్తాన్ని, ఆయన చెప్పిన ఆజ్ఞను అక్షరాల చక్కగా నడిచి చూపించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రి మూలంగా జీవించినట్టు మీరు నా మూలంగా జీవించాలి. ఆయన చక్కగా చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్నాను. ఎక్కడ నిలిచున్నాడంట? తండ్రి ప్రేమ. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన ప్రేమలో నిలిచేయలేకపోతే మనం ఎంత బాధపడుతూ ఉంటాం. అరే, నేను నిన్న నాశనం కన్నానరా, లేనప్పుడు ఒక బాధ. అటు పుట్టి మన మాట వినకపోతే, మన ప్రేమలో లేకపోతే, నువ్వు అనవసరంగా పుట్టిరా, మేము ఏడ్చేవరా, మేము మొత్తుకున్నారా, లేకపోతే ఆ గుడి తిరిగా, ఈ గుడి తిరిగి, అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఆ దండం పెట్టి, ఈ దండం పెట్టి. పిల్లలు బట్టి తల్లిదండ్రులు దుఃఖపడేవారు ఉన్నారు, కానీ పిల్లలు బట్టి సంతోషపడే తల్లిదండ్రులు కూడా
ఉన్నారు. తండ్రిని కుమారుడు యేసుక్రీస్తు సంతోషపడుతున్నాడు. ఇంతమంది వచ్చిన భూమి మీదకి ఏ ఒక్క వ్యక్తి అయినా సంతోషపరిచారా? ఒక్కడు కూడా సంతోషపరచాలి. చివరికి ప్రవక్తలు కూడా దేవుని మాట ధిక్కరించే కొన్ని సందర్భాలు, ప్రవక్తలు కూడా దేవుని విశేషమైన మాటను పక్కన పెట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుని దేవునికి బాధ తీసుకొచ్చారు. బాధ తీసుకురాలేదా? బిలాము ప్రవక్త బాధ తీసుకురాలేదా? తీసుకొచ్చాడు లేదా? తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన ప్రజలు దీవించకుండా శపించడం. అంతేకాదు దేవుని మాటలు కాదని యేసుక్రీస్తు ప్రభుత్వం ఉండి యేసుక్రీస్తుతో అనేకమైన అద్భుతాలు చూసి యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి ఆయన ప్రభువుని అమ్మేసుకుని ఆ డబ్బు తీసుకుని పొలం కొనుక్కోలేదా? ఆ పొలంలో ఉన్న ప్లాట్లు వేసుకుని ఉన్నాడా? సేల్ చేసుకున్నాడా? ఏం చేయలేదు. ధనం తెచ్చాడు, పొలం కొన్నారు. అయితే యోధా ఇస్కరియోతు పొలం కొన్నాడా? యోధా ఇస్కరియోతు పేరున వారు పొలం కొన్నారు. అయ్యో, నేను ఆ గొప్ప నీతిమంతుని అప్పగించానే మీకు, ఆయన మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతే ఇదిగో మీ ధనం తీసుకున్నాను చేతికి ఇస్తే ఇసిరేస్తే వారు ఆ ధనం చేతికి కూడా తీసుకోలేదు. కారణం ఏంటంటే యేసును అప్పగించిన తర్వాత తెలిసింది యేసు ప్రభు విలువ. మనం కూడా ప్రభుని ఎంతమంది చెప్పినా అర్థం చేసుకోకుండా ఆయన ఎవడలే ఏంటోలే అంటూ ఉంటారు పిల్లలు. కాదు, ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన తండ్రి ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. మనము కూడా ఆయన ఆజ్ఞను అనుసరిస్తే మన జీవితంలో నూతన కార్యాలు చూస్తాం. ఆమేన్. ఏం చూస్తాం? నూతన కార్యాలు చూస్తాం. నూతన కార్యాలు చూడాలంటే మనం ఆయనకి పాఠాలు చెప్పడం కాదు, ఆయన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన పాఠాలు ఆయన వినడం కాదు, ఆయన పాఠాలు మనం వినాలి. ఆయన పాఠాలు మనం వినాలి, ఆయన మాటలో మనం నడవాలి. అది క్రీస్తుని కలిగిన జీవితం. యేసు ప్రభువు స్వయంగా చెబుతున్నాడు, నేను తండ్రి ఆజ్ఞ ప్రకారం తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్నాను. ఆయన ప్రేమ యందు నిలిచున్నాను. నేను ఏం చెబుతున్నాడు? ఆయన ప్రేమ యందు నిలిచిండి మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిండు. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటి? ప్రేమ. కుడి చెంప కొడితే ఎడం చెంప, ఎడం చెంప చూపిస్తే కుడి చెంప. ఆయన సహించమన్నాడు, ఓర్చుకోమన్నాడు. ఎవరిని గురించి? నన్ను బట్టి మీరు ఓర్చుకోండి. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటే స్టెఫను అల్లాడిపోతూ ఆ గుంటలో పడేసి రాళ్ళు రువి కొడుతూ ఉంటే స్టెఫనాడు, తండ్రి వీరు ఏం చేసినారో వీరే, నేను వీరిని క్షమిస్తాను. హల్లెలూయా. ఆయన యేసు మనసు కలిగి జీవించాడు. స్టెఫన్ ఎంత గొప్ప ప్రేమ! దేవుణ్ణి కలిగి జీవించినంత ప్రేమ. ఈరోజు మనకి చిన్న మాట వినపడితే మనం పట్టుకోలేకపోతున్నామే. చిన్న మాట దెబ్బ కాదు, చిన్న మాటే. వాడు దెబ్బ కొడితే వాళ్ళు సహిస్తామా? మాట అంటేనే సహించట్లేదు కదా. దెబ్బ తగిలితే కారణం ఏంటంటే క్రీస్తు కొరకు నిందలైన, శ్రమలైన, అవమానాలైన వీటన్నిటిని భరిస్తే నిత్య రాజ్యంలో మనం ఉంటాం. ఆమె ఎక్కడుంటాం? నిత్య రాజ్యంలో. ఎన్ని స్వల్పమైనవి, ఇవన్నీ శాశ్వతం కానివి. వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఇహలోకమైన సంగతులన్నిటిని మర్చిపోయి పరజ్ఞానం సంపాదించుకొని పరలోక సంతోషం కలిగి బ్రతుకుదాం గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని సంతోషం మనలో ప్రారంభమైంది. దేవుని ఆత్మ కార్యాలు మనలో ప్రారంభమైన కారణం ఏంటంటే యేసు క్రీస్తు యందు మనం నిలిచి ఉన్నాం. ఆయన మనలో నిలిచి ఉన్నాడు. క్రీస్తు యేసు ప్రేమ మనలో నిలిచింది, మనం ఆ ప్రేమలో నిలిచాం. ఇక ఫలింపజేసేది ఎవరంటే ఆయనే మనల్ని ఫలింపజేస్తాడు. అందుకంటాడు, నేను నిజమైన ద్రాక్షవాళిని. హల్లెలూయా. మొదటి నుంచి ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షవాళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయని. ఎవరిలో? యేసు క్రీస్తులో ఎవడైతే ఫలించడో ఆయన తీసి పారేస్తాడట. యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఎందుకు వస్తున్నాం మనం అంటే ఫలించడం కొరకు వస్తున్నాం, అభివృద్ధి చెందడానికి వస్తున్నాం, ఆత్మలో పరవశించడానికి వస్తున్నాం. ఆయన తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేస్తుంటాడే? చేలో కలుపు మొక్కలు ఉంటే ఉండనిస్తాడా? ఈరోజు చక్కగా ఏం చేస్తున్నారు? కలుపు మందు కొడుతున్నారు కదా. ఆ రోజుల్లో పీకి పారేసేవాళ్ళు, ఈ రోజులు మందు కొడుతున్నారు. మందు కొడితే ఏమైంది? మసి అయిపోతున్నాయి, మాడి మసి అయిపోతాయి కదా కదా. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో మనలో చేయదైన వేరు కనపడితే తండ్రి మనల్ని ఫలింపచేయడు. దేవుని పిల్లరా, మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే యేసు ప్రభువు చెప్తున్న రీతిగా మనం ఎక్కడ నిలిచి ఉండాలంట? యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. నా ప్రేమ యందు నిలిచియుందురు, మీ యందు నా సంతోషం ఉండవలను మరియు మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నా. మనకు సంతోషం రావాలంట. ఏం రావాలి? సంతోషం మీకు వచ్చును గాక.
సంతోషంలో మీరు ఉందరుగాక, సంతోషంలో మీరు ఫలించుదురుగాక. హల్లెలూయా. యేసుదేవునట నా సంతోషం ఉంది, నాకు సంతోషం ఉంది. ఆ సంతోషం మీరు ఏం చేయాలంట? ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. దేవుని ఆశ ఏంటంటే మనం ఫలించాలని ఆశ, మనం అభివృద్ధి చెందాలని ఆశ. దేవుని పిల్లరా, మరి రాత్రికాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఫలింపజేయబోతున్నాడు, మనందరినీ ఫలింపజేయబోతున్నాడు, మనలను ఫలింపజేసి ఆయన సంతోషించబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.